అమలాపురం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తండ్రి నాయన మీరే మాకు సాయం ఉండాలి. చాలా ప్రత్యేకతగాంచిన స్వామి ఇది. ఏమనుకుంటే అవి జరుగుతాయి. షష్ఠికి అయితే అస్సలు ఖాళీ ఉండదు, చాలా జనం ఉంటారు. మా చిన్నప్పటి నుంచి మేము ఈ గుడికే వస్తాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగుల చవితికి కూడా ఇక్కడే పుట్టలో ఫాలో అయ్యేస్తాం మేము. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా ప్రత్యేకత. ఎప్పుడో పూర్వకాలాన్ని కట్టిన గుడి. వల్లి సమేత వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు. నంది ఎలక చూసారా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎలక వాహనం, ఎలక వాహనం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎలక, నంది అన్నీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వస్తాయి. గరుడ స్తంభం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పూర్వకాలం నుంచి ఉన్నది. అమలాపురం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము మేము. ఆ చిన్నప్పటి నుంచి ఈ గుడికే వస్తాం. మా ఈ గుడి అంటే మాకు చాలా నిదర్శనం. సుబ్బారావు షష్ఠికి, నాగుల చవితికి కూడా కొన్ని జనం వస్తారు. అసలు ఖాళీ ఉండదు. అయితే 5 రోడ్డుకి ఏమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెరువు వరకు జనం లైన్ ఉంటానే ఉంటారు. ఏమనుకుంటాయి జరుగుతాయి. పెళ్లి కాని వాళ్ళలో వచ్చి అభిషేకాలు అవి చేసుకుంటారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అవి అవుతాయి. ఏమన్నా దోషాలు, నాగదోషాలు అవి ఉన్న పూజలు చేసుకుంటారు. అవన్నీ కూడా జరుగుతాయి. ఈ స్వామి అంటే చాలా ఎంత నిదర్శనం అంటే అంత నిదర్శనం. చూసారా? దీని మీద ఊరేగిస్తారు, కళ్యాణం చేస్తారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కళ్యాణాలు చేయించుకుంటారు. పెళ్ళిళ్ళు కాని వాళ్ళు అయ్యని, పిల్లల కోసం అన్నీ ఆరోగ్యాలు అన్నీ బాగుంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేయించుకుంటేనే. చూసారా? చిన్న చిన్న ఇక్కడైతే పాలుతో అభిషేకాలు చేస్తారు. చిన్న చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వాములు ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. అమలాపురం మెయిన్ రోడ్లో ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. అమలాపురం మెయిన్ రోడ్లో ఉంటుంది. ఎస్కేపిఆర్ కాలేజీకి వెళ్ళి రూట్లో ఎట్రీ బజార్ దగ్గర దిగి రావచ్చు. చాలా ఊర్ల నుంచి అయితే వస్తారు ఇక్కడ.